మనకైతే పెట్రోల్ క్రైసిస్ అయితే వచ్చిందని కిలోమీటర్ల లైన్లతో ఉన్నారు అని 2 hours 3 hours పడుతుందంట. కార్లు పెద్ద లైన్ కనపడుతుందా? గుడ్ మార్నింగ్ డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో వీకెండ్ ఈరోజు. ఇప్పుడైతే మన వ్లాగ్ ఏంటంటే మనం పెట్రోల్ పట్టించుకొని పోతున్నాం. పెట్రోల్ పట్టించుకోవడం కూడా ఒక వ్లాగరా అంటే ఎస్, ప్రెసెంట్ హైదరాబాద్లో ఇదే ఒక ట్రెండింగ్. అందరికీ తెలిసే ఉంటుంది, మోస్ట్ ఆఫ్ ద రీల్స్ చూసే ఉంటారు. మనకైతే పెట్రోల్ క్రైసిస్ అయితే వచ్చిందని సర్క్యులేట్ అవుతుంది. ఒక్కొక్క పెట్రోల్ బంక్ దగ్గర కిలోమీటర్ల లైన్లతో ఉన్నారు అని రీల్స్ అయితే చూస్తున్నాం. సో యాక్చువల్గా ఏంటంటే సేఫ్ సైడ్ ఎందుకు అయినా అంటే నేను ఇంటికి వెళ్ళే ముందు, అదే ఉగాదికి ఫెస్టివల్కి ఇంటికి వెళ్ళే ముందు ఆల్రెడీ ఫుల్ ట్యాంక్ చేయించి వెళ్ళిపోయింది. ఇంకా వచ్చిన తర్వాత ఆల్రెడీ అప్పుడు కొద్దిగా ఫుల్ ట్యాంక్ అంటే మొత్తం ఫుల్ ట్యాంక్ కాదు, ఆల్రెడీ తిరిగిందా. దాని తర్వాత వచ్చినాక తిరిగింది బాగానే. సో ఈ వారానికి సరిపోయింది. బట్ ఇక లాస్ట్ ఒక పాయింట్ మాత్రమే ఉంది, కనబడుతుందో లేదో. మళ్ళీ అయిపోతుందేమో అని పట్టించుకున్నాలే అనుకుంటే ఈ వీక్ డేస్లో ఎట్లా అంటే మార్నింగ్ నైట్ క్లోజ్ చేస్తున్నారు, ఓపెన్ లో లేవు పెట్రోల్ బంకులు. సో దానికోసం మళ్ళీ మనము వెయిట్ చేసి మార్నింగ్ ఆఫీస్ టైం అవుతుంది, 2 hours 3 hours పడుతుందంట ఒక్కసారి ఆ పెట్రోల్ పట్టుకునే వాళ్ళకి. దాని తర్వాత మనం అంతసేపు టైం అవుతుందని ఎందుకులే అని వెళ్ళిపోతుండే. బట్ ఇంకా వీకెండ్లో కదా, ఎంతసేపు అయినా చూసుకుందాలే అని పోతున్నా. చూద్దాం ఎంత లైన్ ఉందో, లేదంటే ఆ 2 days జస్ట్ 2 days మాత్రమే ఉన్నదో చూసేద్దాం. పెట్రోల్కి అయితే పోతున్నాయి, ఎంత లేట్ అయినా పర్లేదు అని ఇక ఎర్లీ మార్నింగ్ లేచేసి ఇబ్బంది పడద్దు. పెట్రోల్ బంక్ అయితే ఓపెన్లో ఉంది అనుకుంటున్నా. సో మనం మాట్లాడిన క్రైసిస్ ఏం లేదు ఇక్కడ, ఒక్కొక్క బంకులలోనేనా బొంగు ఏం లేదు, అయిపోయినట్టుంది. ఓ మధ్యాహ్నం నుంచి అయితే ఉంటారు, వీక్ డేస్లలో అందరు పట్టించుకున్నారు కదా, ఇంకా ఏముందిలే అని బొక్క. ఏం చేయలేం, ఇచ్చిన హైప్ అంతా బొక్కనే. ఎంత క్రైసిస్, జనాలు లేదు, బ్యారిగేట్లు అన్ని వేసారు చూడండి, జనానికి తట్టుకోలేక నైట్ క్లోజ్ చేసేదానికి మొత్తం వేసారు. మరి అంతమంది జనాలు ఎందుకు వచ్చారు, ఏమి కథ? ఫుల్ ట్యాంకర్ ఫుల్ పట్టిలేదు, అది కొట్టినంటే ఆపేసినాం. 1189 రూపీస్ అయింది. 11 లీటర్లు అయితే వచ్చింది, 11.08. గాలి కూడా కొట్టి చాలా రోజులు అవుతుంది, శక్తి తెప్పించాను లేదు, ఎంత ఉందో కూడా తెలియదు అసలుకి. 19 ఉందా పంచరే? ఓ నైన్ అయిచాయి, నైన్. గాలి తగ్గింది, చాలా రోజుల నుంచి తీయకోకుండా ఉండింది అన్న. 2 weeks పైన అయిపోయింది బండి తీసి. సో దానివల్ల అట్లా అయింది. పెట్రోల్ మొత్తం పట్టించింటే బాగుండేదా. ఎనీవే ఏమో ఒకట్లే, ఆల్రెడీ ఇంకా ఫిల్ చేసాం. 11 లీటర్లు ఉంది, దగ్గర 40 అంటే 400 kilometers రావచ్చు. చూద్దాం. మనకి 360 386 ఉండే, ట్రిప్ 1 కొడదాం. 0 క్రైసిస్ అన్నారు, వద్దన్నారు, ఇద్దన్నారు, ఏమీ లేదు. అండ్ అన్నాం కదా, ఈ క్రియేట్ ఎందుకు చేసినారు అంటే సర్క్యులేషన్. సోషల్ మీడియాలో పెట్రోల్ ఉండదు అది అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దానివల్ల భయపడి ఇంకా పెట్రోల్ బంక్ వైపు చూసినారు. అందరూ పెట్రోల్ ఏమో చాలా ఉంది అని గవర్నమెంట్ కూడా ఒక సర్క్యులేట్ చేసింది. బట్ కానీ ఏమిటంటే అందరూ ఒకేసారి రావడం వల్ల పెట్రోల్ అనేది తగ్గిపోయింది. ఇంకొకటి ఏంటంటే అప్పుడు ప్రీవియస్ డీజిల్ పెట్రోల్ కానీ ఏదైనా కొనాలన్నప్పుడు పైన వాళ్ళు ఎట్లా అంటే క్రెడిట్ మెథడ్లో తెచ్చుకునే వాళ్ళు. ఫస్ట్ పెట్రోల్ తెచ్చుకొని దాని తర్వాత పేమెంట్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ పేమెంట్ చేసిన తర్వాత పెట్రోల్ తీసుకోండి అంటున్నారు. దాంతో చిన్న పెట్రోల్ బంక్స్ ఉంటాయి కదా, అంటే వాళ్ళందరూ క్లోజ్ చేసారు. దానివల్ల అదొక ఇష్యూ, అదొకటి అయింది. పెద్దలోనే తెచ్చుకున్నారు కానీ అట్లా మారిపోయింది. మనము ఈ జనాలు చూపించాలనుకుంటే కొద్దిగా వేరే టైంలో వచ్చింటే బాగుండేదేమో. ఒక మధ్యాహ్నం అలా, అప్పుడు నీట్గా చూపించే వాళ్ళమేమో. ఎనీవే ఏం కాదు, మనము ఉండేంత ఉన్నాం. ఈడ ఉన్నాయి భారత్ పెట్రోలియంలో. ఎర్లీ మార్నింగే కాబట్టి అంతా ప్రతి బొంకులోకి బండ్లు అయితే వచ్చినాయి, ట్యాంకర్లు ఫుల్ చేసేదానికి. లేచిన వెంటనే ఫస్ట్ ఫ్రెష్ అయిపోయి పెట్రోల్కి వచ్చా. మళ్ళీ మధ్యాహ్నం అయితే ఎండకు చచ్చిపోతాం ఎండలో అని. సో ఈరోజు IPL స్టార్ట్ అయిపోతుంది. ఇక ఫ్రెండ్స్ వాళ్ళ మధ్య గొడవలు, ఎవర్రా నువ్వు అయిపోబోయ్ బోల్డ్ అన్నీ ఉంటాయి లేని. ఇంకా స్టార్ట్ అయిపోయింటాయి ఇప్పటికి IPL మీమ్స్ మొత్తం. సో ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి RCB హైదరాబాద్కి. ఖచ్చితంగా ఈసారైనా ఒక్కసారైనా స్టేడియంకి వెళ్ళాలి, ఈ సీజన్లో అయినా. హైదరాబాద్లో ఉన్నాం, లాస్ట్ టైం చెన్నైలో ఉండి కూడా వెళ్ళలేకపోయినాం ఒక్క మ్యాచ్ అంటే ఒక్క మ్యాచ్ కూడా. బట్ ఈసారి మిస్ కావద్దు,
ఎట్టి పరిస్థితులలో ఏదో ఒకటి చేసి స్టేడియంకి అయితే పోవాలి. 2 months ఉంది. ఒక టికెట్లు అయినా దొరకవా ఒకసారి అన్న? బండి ఫుల్ ట్యాంక్ వచ్చే స్మూత్ గా పోతుంది. ఎందుకో ఆనందమేమో దానికి కూడా. ఇంటి పోయినప్పుడు సర్వీస్ చేయించి పోయినా, మొన్న వానం అన్నది అప్పుడే చైన్ లూజ్ అయింది. ఎప్పుడు ఊరికనే అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, కార్లు పెద్ద లైన్ కనపడుతుందా, ఆడి వరకు కెమెరా కింద పడుతుంది. అది షేక్ అయ్యి బ్లాస్ట్ అవుతానేమే. ఇటైతే ఘోరం. హెచ్పి పెట్రోల్ బంక్ లో అంత లేదు కానీ ఈడ భారత్ పెట్రోలియం లో అయితే కార్లు ఫుల్ గా ఉన్నాయి. ఏమోలే, ఇక మనం అయితే వెళ్ళిపోదాం, రూమ్కి వెళ్ళిపోదాం. మనకైతే పెట్రోల్ దక్కింది కదా. ఇంకో 10 రోజులు, ఇంకో వారం, ఇంకో 15 రోజులు మనం పెట్రోల్ బంక్ వైపు చూడాల్సిన అవసరం లేదు. వీకెండ్ ప్లాన్స్ ఏంటంటే చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రూమ్ కి వెళ్ళి ఎడిటింగ్ ఉంది ఈ రోజు వీడియోకి. ఆ వీడియో ఎడిటింగ్ కంప్లీట్ చేసుకొని వీడియో అయితే రిలీజ్ చేయాలి. మొన్న పెట్టిన కార్ వీడియోకు హైప్ బాగా వచ్చింది. జనాలకి కాంట్రవర్సీలు కావాల్సింది వస్తుంది. మనతో డబ్బులు లేవు, దొరికినాం అనుకో అయ్యి బాబు. మధ్యలోకి వచ్చి తప్పించుకున్నాంలే. ఇంకా ఎంతసేపు ఉందిరా, మళ్ళీ రారు కదా. అమ్మయ్య సిగ్నల్ అనేదిలే. అబ్బాయిలకి భలే టెన్షన్ రా అబ్బా. ఇంకా ట్రైన్లో పోయేటప్పుడు అయితే ఇంకా ఘోరం. మొన్న ఆఫీస్ పోతుంటే ఈ పెట్రోల్ వల్ల ఆ పెట్రోల్ బంక్ దగ్గర జనాలు ఎక్కువ ఉంటారు, ఆడే యూటర్న్ ఉంటుంది. దానివల్ల ఈ ఆఫీస్ పోయేటప్పుడు 30 నిమిషాల పైన నిలబడ్డా. ఆ నుంచి ఆడికి వచ్చేలోపే 4 సిగ్నల్ పడ్డాయి ఆ బ్రిడ్జి ఫ్లైఓవర్ మోట్లోంచి. అంత ఘోరంగా ఉండే సిచ్యువేషన్. ఈరోజు హాస్టల్లో ఏం పెట్టినారో, పెట్రోలే కాదు నిజంగా వార్ వల్ల చాలా ఎఫెక్ట్ అయిపోతున్నాయి. హాస్టల్లో కూడా ఫుడ్ అనేది తగ్గించారంటే ఐటమ్స్ తగ్గించారు, పర్లేదు బాగానే పెడుతున్నారు. రోటీలు చపాతీలు చేయడం మానేసినారు. టోటల్కి 2 కర్రీలు చేసేది 1 కర్రీ తగ్గించారు. లాస్ట్ వీడియోలో మనం ప్రైజెస్ గురించి మాట్లాడుకున్నాం. ఇంచుమించు ఒక 100 రూపాయలు పెంచింటారు అని. బట్ 100 రూపాయలు కాదు అది. కమర్షియల్ సిలిండర్స్ 19 kgs అరౌండ్ 2000 చేంజ్ ఉంటాయి, ఇప్పుడు 7000 చిల్లర అంట. కట్టెలు ప్రైజులు పెంచినారు. అదే అంటున్నాడు ఓనర్ మాట్లాడుతుంటే. ఎంత పెంచారు నా అంటే, దగ్గర పెంచారు 5000 పైన, 7000 పైన ఉంది. మళ్ళీ కేజీ వుడ్డు పైన కూడా 15 రూపాయలు పెంచారంట. ఏమి బిజినెస్ చేస్తున్నారా? లేనప్పుడే అన్ని గుంజుతున్నారు. ఇప్పుడు ఎలక్ట్రిక్ స్టవ్లు కాస్ట్ ఇంక్రీజ్ అయిపోయినాయి. అంతేనేమో, ప్రతి ఒక్కరికి ఒకసారి టైం వస్తుంది అంటారు. ఇప్పుడు వాళ్ళకు వచ్చింది. ఆఖరికి కట్టెల పొయ్యిలు కూడా కంబ్యాక్ ఇస్తున్నాయి. మనం ఎప్పుడు ఇస్తామో. చెయ్యి అయితే హ్యాండ్ పెయిన్ తగ్గింది కొద్దిగా. ఇక బ్యాండేజ్ తీయాలి ఈరోజు. బ్యాండేజ్ తీసి చూడాలి. ఇంకా షోల్డర్ దగ్గర కొద్దిగా పెయిన్ అనేది ఉంది. అది తగ్గిపోతే మనకు ఏదో ఎక్స్పెక్ట్ చేసినాం, ఏం లేదాడ. పెట్రోల్ బంకుల దగ్గర మొత్తం నార్మల్ అయిపోయింది. పెట్రోల్ పని అయితే అయిపోయింది. ఇక మన పని చూసుకున్నాం. చైన్ వస్తుంది, మళ్ళీ బండి ఎత్తి పెట్టాల్సింది వస్తుంది. ఉంటా. ఎనీవే మాట్లాడుకుందాం. ఇంకా వీకెండ్లో చాలా ఉంటాయిగా. కలుద్దాం. పోయి.